నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే రేపు మనకి అతి శక్తివంతమైన మౌని అమావాస్య అండి. అమావాస్య అంటేనే మనకి చాలా పవర్ఫుల్. అది కూడా మనకి ఆదివారం నాడు కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి. అంతేకాకుండా అండి, ఈ అమావాస్య ఇప్పుడు మనకి 130 సంవత్సరాల తర్వాత వస్తుందండి. అందువల్ల ఎవ్వరూ కూడా చిన్న చిన్న పరిహారాలు కూడా వదలకుండా మీ వల్ల శక్తివంతమైన అంతవరకు కూడా ఈ పరిహారాలన్నీ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఈ అమావాస్య రోజు ప్రయత్నించి చూడండి. జనవరి 18వ తారీఖు ఆదివారం నాడు వచ్చే మౌని అమావాస్య అంటే రేపేనండి. రేపు మనకి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఆ రోజు 10 కాసుల బంగారం కంటే విలువైన ఒకే ఒక వస్తువు ఉందండి. ఆ వస్తువును మాత్రం ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందువల్ల అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు అమావాస్య అంటే 18వ తారీఖు అమావాస్య ఆదివారం. మనకి అమావాస్య అంటేనే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే మనం అమ్మవారిని గుర్తు చేసుకుంటూ ఉంటామండి. వారాహి అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమావాస్య రోజున పరిహారాలు చేయడం అనేది మనం చాలా వరకు కూడా అందరూ ఫాలో అవుతున్న ఒక విషయం. అలాంటి అమావాస్య రోజున మీరు చేయవలసిన ఇంకొక విషయం కూడా ఉందండి. అసలు అమావాస్య రోజున ముఖ్యంగా చేసే విషయాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అందరూ కూడా అంటే మనం చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. గుర్తు చేసుకొని తిథులు తర్పణలు ఇస్తూ ఉంటారు. ఎవరైతే కనుక మర్చిపోయి ఉంటారో, ఎవరైతే ఇవ్వడానికి కుదరలేదో వాళ్ళందరూ కూడా ఆ రోజు అమావాస్య రోజు ఖచ్చితంగా ఇస్తారు. అది కూడా మౌని అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు అండి. ఎవరైతే కనుక మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసి చక్కగా తిథి కానీ దర్పణ కానీ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు నదీ తీరానికి వెళ్ళి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అండి, అమావాస్య రోజున మీరు ఉదయాన్నే లేవగానే అంటే మనం పెద్దవాళ్ళు మనకి కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు అనేది ఒక ఆనవాయితీగా మనందరికీ తెలిసిన ఒక విషయం. అందువల్ల ఉదయాన్నే లేవగానే మీరు భోజనం ఏదైతే కనుక తయారు చేసి పెడుతూ ఉన్నారో అది కాకులకి ఆహారంగా పెట్టడం అనేది చాలా మంచిదండి. అలా పెట్టడానికి, భోజనం చేయడానికి, రెడీ చేయడానికి, వంట చేయడానికి లేట్ అవుతుందని అనుకున్న వాళ్ళు మీ గుమ్మం ముందు 2 గ్లాసులతో మర్చిపోకుండా మంచినీళ్ళని 2 గుమ్మం సింహద్వారంకు ముందు కుడివైపు ఎడమవైపు కూడా 2 గ్లాసులతో మంచినీళ్ళు మాత్రం తెల్లవారంగానే అంటే 6 గంటలకే తెల్లవారంగానే మీరు పెట్టడం అనేది చాలా మంచిది. ఎందువల్లంటే దాహంతో ఆకలితో మన ఇంటికి మన పెద్దవాళ్ళు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళని ఒట్టి చేతులతో మనం పంపించకూడదు. వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి చాలా ముఖ్యం కాబట్టి ఈ చిన్న పని మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా అమావాస్య అనేది రేపంతా కూడా రేపు ఉదయం నుంచి అంటే 12 గంటల తర్వాత నుంచే మనకి మొదలవుతుంది కాబట్టి ఈ 18వ తారీఖు ఆదివారం అంతా కూడా అమావాస్య ఉందండి. అందువల్ల ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇంకా అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు చాలా ఉన్నాయండి. వాటిల్లో ముఖ్యమైన ఒకే ఒక విషయం ఏంటి అని అంటే మనం కొన్ని వస్తువులని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మనం చేసే పరిహారాలు ఇది కూడా ఒక శక్తివంతమైన ఒక విషయం అండి. అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే అనేక రకాల వస్తువులు ఉన్నాయండి. మనం చేయాల్సింది అంటే మంచి మంచి వస్తువులు ఆ రోజు కొన్ని అమావాస్య పౌర్ణమి రోజులలో శుక్రవారం మంగళవారం పూట ఇలాంటి వస్తువులు కొని తెచ్చుకుంటే మంచిది అనేది మనం తెలియజేస్తూ ఉన్నాం. వాటిలో ముఖ్యమైన ఒకే ఒక వస్తువు ఉందండి. అంటే బంగారం కంటే, ఎన్నో కాసుల బంగారం కంటే ఈ ఒక్క వస్తువుని మనం ఇంటికి కొని తెచ్చుకుంటే నిజంగా ధనవంతులు అవ్వడం అనేది ఖాయమండి. ఇలాంటి మంచి మంచి రోజుల్లో మనం తెలియజేస్తూ ఉన్నాం.
కల్లుప్పు అనేది మనం కొని తెచ్చుకోవడం అనేది చాలా మంచిది అని. ఆ కల్లుప్పుతో పాటు మీరు చేయవలసిన ఇంకొక విషయం ఉందండి, పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములని ఎవ్వరూ కూడా కొని తెచ్చుకోవడం అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నిజంగా అమావాస్య పౌర్ణమి రోజులలో మీరు ఈ పసుపు కొమ్ములని, అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పసుపు కొమ్ము అనేది అవి ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది చాలా మంచిది. అవి మీరు కొంచెం మీకు ఎంత ఒక 5 రూపీస్కో 10 రూపీస్కో ఒక 3 పసుపు కొమ్ములు ఇంటికి తీసుకొచ్చేలాగా చేసుకోండి ఫ్రెండ్స్. మంచి శుభకార్యాలు కానీ ఇంతవరకు ఉన్న దోషాలు కానీ అన్నీ తొలగిపోయి నిజంగా ధనవంతులయ్యారు అని అంటే పెద్ద కోటేశ్వర్లు అవ్వాల్సిన అవసరం లేదండి. మనకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు అన్నీ కూడా తొలగిపోతేనే మనం పెద్ద కోటేశ్వర్లు అయినట్టే లెక్క. అంతేకాకుండా రేపు మీ ఇంటికి ఈ పసుపు కొమ్ములతో పాటు మీకు వీలైతే కనుక ఈ 3 వస్తువులను కూడా మీ ఇంట్లో ఉంటే ఓకే, లేదంటే కనుక ఈ 3 వస్తువులను కూడా కొని తీసుకొచ్చి మీ హాల్లో పెట్టడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఏంటి ఆ 3 వస్తువులు అని అంటే తెల్ల ఆవాలండి. తెల్ల ఆవాలు ప్లస్ మనకి యాలకులు, వాటితో పాటు పచ్చకర్పూరం. ఈ 3 వస్తువులను కూడా మీరు కొని తెచ్చుకోవచ్చు. లేదు మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి అని అంటే కనుక అవి ఒక కప్పులో వేసి, ఒక ప్రమిద లాంటిది ఏదైనా సరే మట్టి పాత్రలో వేసి మీ ఇంటి హాల్లో ఎక్కడైతే కనుక షెల్ఫ్ ఉంటుందో ఆ హాల్లో పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం తెలియజేసాము, అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజున ఇలా చేయడం అనేది చాలా మంచిది. ఇంకా అంతేకాకుండా మనం తెచ్చిన పసుపు కొమ్ముల్ని ఏం చేయాలి అని అంటే కనుక మీరు రేపు సాయంత్రం లోపు మీ ఇంట్లో దీపారాధన వెలిగిస్తారు కదా, అలా దీపారాధన చేసినప్పుడు అమ్మవారి ముందు ఈ పసుపు కొమ్ములని, మీ దగ్గర 2 తమలపాకులు ఉంటే కనుక ఆ తమలపాకుల మీద ఈ పసుపు కొమ్ములను కూడా పెట్టి మీరు దీపారాధన చేసుకుంటే కనుక చాలా మంచిదండి. ఆ పసుపు కొమ్ములని మీ పూజ గదిలో అలాగే ఉంచండి ఫ్రెండ్స్. నిజంగా మళ్ళీ వచ్చే అమావాస్య వరకు కూడా మీ పూజ గదిలో అలాగే ఉంచవచ్చు. ఎప్పుడైతే కనుక మీరు ఈ పసుపు కొమ్ములు ఇంటికి తీసుకొస్తారో ఇంకప్పటి నుంచి చూడండి ఫ్రెండ్స్, నిజంగా మీ ఇంట్లో ఒక లక్ష్మీ కటాక్షం పెరగడం అనేది చాలా వరకు కూడా మీరు చూడడం అనేది జరుగుతుంది. మళ్ళీ వచ్చే అమావాస్య తర్వాత పసుపు కొమ్ముని ఏం చేయాలి అని అంటే కనుక మీరు పొడి చేసి మీరు ఇంట్లో వాడుకోవచ్చు. ఫేస్కి అండి, మొహానికి రాసుకునే అలవాటు ఉంటే కనుక ఆ పసుపు కొమ్ములను పొడి చేసేసి మీరు ఫేస్కి రాసుకోవచ్చండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా మంచి అద్భుతం, మంచి లక్ష్మీ కటాక్షం. అసలు మనకంటే ధనవంతులు ఎవ్వరు ఉండరు అన్న ఒక సంతృప్తి అనేది మనకి కలుగుతుందండి ఈ అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల. ఇంకా రేపు రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు కొని తీసుకొచ్చుకోవచ్చండి. ఈ 2 పరిహారాలు మీకు తెలియజేశాను ఈ వీడియోలో. 2 కూడా మీ వల్ల సాధ్యమైతే కనుక 2 కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.